సోషల్ మీడియా ఆధునిక సమాజానికి అందివచ్చిన బ్రహ్మాస్త్రం అది. కానీ అదే సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని గుర్తుపెట్టుకోవాలి. అవతలి వారిని గాయపరచడానికి మాత్రమే కాదు, అలాంటి ప్రయత్నం వికటిస్తున్నప్పుడు మనల్ని కూడా అది గాయపరుస్తుంది. అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు అనేక రకాలుగా దారి తప్పుతుంది. దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియా రాజకీయ రంగానికి సంబంధించినంత వరకు వికృత రూపంలో మాత్రమే వినియోగంలో ఉంది. పరస్పర దూషణ మాత్రమే ఇక్కడ సోషల్ మీడియా యోధులు అనుసరిస్తున్న తీరుగా చెప్పుకోవాలి. తమ నాయకుడి గొప్ప చెప్పుకోవడం మీది కంటే ఎదుటి వాడిని బదనాం చేయడం మీదనే ఇక్కడ మోజు ఎక్కువగా చూపిస్తున్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పోస్టులు పెట్టేవారిని పట్టుకోవడం కూడా పెరుగుతూనే ఉంది. కేసులు కూడా పెరుగుతున్నాయి. కేసులో బుక్ అయిన వారిని శిక్షించడానికి ఇక్కడ కొత్త కొత్త చట్టాలు కూడా పుట్టుకొస్తున్నాయి. పోస్టులు పెట్టేవారు, ఇతరుల్ని మానసికంగా వేధించేవారు వేరుగా తేలుతున్నారు. ఇది గమనించకపోతే నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే, సానుభూతి పరులైనా సరే, సామాన్య ప్రజలైనా సరే చట్టం చేతిలో చిక్కుకోక తప్పదు. మాట్లాడే ప్రతి మాట ఎంతో ముఖ్యం. అందులో ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. పబ్లిక్గా ఏం మాట్లాడట్లేదు కదా, ఇంటర్నల్గా నలుగురు మధ్య డిస్కస్ చేశాం కదా, లేకపోతే తెలిసిన కార్యకర్తతోనో లీడర్తోనో ఫోన్లో మాట్లాడాం కదా, నమ్మకస్తుడులే బయటికి చెప్పడు, మనం ఏం మాట్లాడింది ఎవరికీ తెలియదు అనుకుంటే పొరపాటే. రంగం ఏదైనా సోషల్ మీడియా కీ రోల్ అయిపోయిన నేపథ్యంలో ఎప్పుడు ఎందుకు ఎవరు ఎలా ట్రోల్ అవుతారో, ఏ లీడర్ మీద ఎందుకు పాజిటివిటీ క్రియేట్ అవుతుందో, ఎందుకు నెగటివ్ ప్రాపగాండా నడుస్తుందో ఏ లీడర్ కూడా అంచనా వేయరు. ఆ మాటకొస్తే ప్రతి పొలిటీషియన్ ఇప్పుడు సోషల్ మీడియాను అస్త్రంగానే మలుచుకుంటున్నారు. తాము చేసే ప్రతి పనిని పర్సనల్ లైఫ్ నుంచి పబ్లిక్ లైఫ్ వరకు అంతా కూడా నెట్టింట పెట్టేస్తున్నారు. సేమ్ టైం అదే సోషల్ మీడియా పుణ్యాన ఆకాశమంత ఎత్తు నుంచి ఆగమైపోయిన నేతలు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది, అదే సోషల్ మీడియా. ఈ విషయం ఎవరు గుర్తించుకున్నా గుర్తించుకోలేకపోయినా డోంట్ వరీ, పొలిటికల్ లీడర్స్కు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా, ఎక్కడ తమ బిహేవియర్ డిఫరెంట్గా కనిపించినా సోషల్ మీడియా అనేది చెడుగుడు ఆడేస్తుంది. ఆ తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా సరే, కౌంటర్గా ఎన్ని పోస్టులు పెట్టించినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాతో చెలగాటం ఇప్పుడు నిప్పుతో ఆడుకున్నట్టే ఉంది పరిస్థితి కూడా. ఏపీలో ఈ మధ్య 4-5 ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలోనే పడిపోయారు. ఎప్పటి ఆడియోలో తెలియదు, ఎప్పటి వీడియోలో కూడా క్లారిటీ లేదు. పైగా ఎవరు బయట పెట్టారో అంతకంటే పసిగట్టలేదు. నిమిషాల్లో సుడిగుండంలా సోషల్ మీడియా కమ్మేసుకొస్తుంది. లీడర్ బయటకి వివరణ ఇచ్చుకున్నా సరే, క్యారెక్టర్ మీద మచ్చపడ్డాక ఎంత తుడుచుకున్నా సరే పోయే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఏపీలో సీఎం చంద్రబాబు అయితే పదే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నది కూడా ఇదే. సోషల్ మీడియాను విరివిగా వాడండి, కానీ చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండండి. మూడో కన్ను రూపంలో సోషల్ మీడియా మిమ్మల్ని గమనిస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని అలర్ట్ చేస్తూనే వస్తున్నారు చంద్రబాబు. అయినా సరే ఈ మధ్య 4-5 ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలోనే పడిపోయారు. గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్లోనే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. వెంటనే ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిండ్రు చంద్రబాబు నాయుడు. అలాగే 2-3 మంత్రుల తీరు కూడా నెట్టింట ఇక్కడ విమర్శలకు దారిస్తుంది. వెంటనే వారిని మందలించి సెటరేట్ చేసే ప్రయత్నము చేశారు. ఈ మధ్య జనసేన నేత కిరణ్ రాయల్ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో రచ్చ అయింది. వెంటనే ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారపటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా. ఇక గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కు సంబంధించింది కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇక లేటెస్ట్గా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినట్టు చెప్తున్నటువంటి ఆడియో ఇప్పుడు ఏపీని ఒక్కసారిగా షేక్ చేస్తుంది. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ దాడి లోకేష్ కుట్ర అంటూ ప్రచారం చేయాలని ఫోన్లో మాట్లాడుతున్న వీడియో ఒకటి కూడా అప్పట్లో బాగా సర్క్యులేట్ అయింది. గతంలో వైసీపీ నేతల తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసి ఆ పార్టీని నిండా ముంచిందన్న టాక్ కూడా ఉంది. ఒకవైపు ఎన్ని ఇబ్బందులున్నా సరే సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ అభివృద్ధి అజెండాను ముందు పెట్టుకొని అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వీటన్నింటినీ జనంలోకి తీసుకెళ్లడం కంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరే హైలైట్ అవుతుంది. వారు చేస్తున్న పనులే జనంలోకి చర్చకు వస్తున్నాయి. కొందరు ఏ తప్పు చేయకున్నా సరే సోషల్ మీడియా ట్రోల్స్కు బలవుతుంటే కొందరు అతి చేస్తూ ఇట్టే దొరికిపోతున్నారు. దాంతో పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబుకు కానీ బ్యాడ్ నేమ్ వస్తుందని
చేసిన పని చెప్పుకునే అవకాశం పోతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ఎంత ప్రచారం చేస్తున్నా దానిని మించి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యవహారాలు ఇక్కడ చర్చకే వస్తున్నాయంటే మనం ఆలోచించాల్సిందే అని చెప్పి టీడీపీ సీనియర్లు కూడా అంటున్నారు. ఇక ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు రాజకీయంగానే నిజంగా మంట పెట్టాయి. ఎక్కడ చూసినా వీరి గురించి చర్చ సాగుతూనే వస్తుంది. అనంతపురం ఎమ్మెల్యే కానీ, అలాగే గుంటూరులో ఉన్న మరో ఎమ్మెల్యే కానీ, ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఇంకో ఎమ్మెల్యే కానీ సోషల్ మీడియా నిఘాకు చిక్కి కాంట్రవర్సీలో ఇప్పటికే ఇరుక్కుపోయారు. ఏదైనా సోషల్ మీడియా విషయంలో పొలిటికల్ లీడర్లు, ప్రత్యేకంగా అధికార పార్టీ నేతలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్నది ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా బాగుపడతారు. అందుకే మనం చేసే ప్రతి పనిని మనం పక్క వాళ్ళు ఉన్నా లేకున్నా గమనిస్తున్నా ఈ సోషల్ మీడియా గమనిస్తుంటుంది. కాబట్టి దీని విషయంలో అతి జాగ్రత్తగా ఉంటూ మలుచుకుంటే ఇది ఎంత అభివృద్ధి వైపు తీసుకెళ్తుందో అంతే అధపాతాలని కూడా తీసుకెళ్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.